హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్ ముందుగా ఆంధ్రప్రభ పేపర్ల వార్తలను చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఈ రైతు భరోసా ఉత్సవాల సంబరాలు విజయోత్సవాలు చేసిండు. మరి ఇది ఒక్కసారి ముచ్చటేనా, 3 నాళ్ళ ముచ్చట ఉంటుందా, మళ్ళీ ఎప్పుడు జరుగుద్దా? 9 రోజుల్లో 9,000 కోట్లు. మరి ఒకసారికి పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వేసి విజయోత్సవాలు చేస్తారా? ఈ విజయోత్సవాల సంగతి ప్రతి సీజన్కు ఉంటుందా అనేది ఒక పెద్ద అనుమానం ఇవాళ ప్రజల్లో రైతుల్లో ఉంది. సరే, అది ఒక భాగం అయితే ఆ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ ఆ విజయోత్సవాల మీటింగ్లో కేసీఆర్కు రేవంత్ రెడ్డి సవాల్ చేసిండట. దమ్ముంటే రా అంటాడు, ద్రోహులెవరో దొంగలెవరో తేల్చుదాం. దేనిపైన? బనకచెర్ల పైన. దమ్ముంటే రా, ద్రోహులెవరో లేదంటే దొంగలెవరో తేల్చుదామని అనాల్సింది ఎవరిని మీరు? కేసీఆర్ని అడుగుతుండు, రా నువ్వు అని. అంటే ఇది ఒకవైపు ఎట్లుందా, ఆంధ్రప్రదేశ్లోనే బనకచెర్ల పేరుతోని ఒక ప్రాజెక్టు అనధికారికంగా 200 టీఎంసీలను వాడుకోవడానికి, ఇంకోటి ఇండైరెక్ట్గా ఒక 100 టీఎంసీలు, మొత్తం 300 టీఎంసీల నీళ్ళని ఎట్లా వాడుకొని ఏపీలో ప్రజలకి రైతులకి నీళ్లు అందించాలని చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు తపన పడతాడు. మీరు ఒకవైపు దాన్ని ఎట్లా అడ్డుకోవాలి, తెలంగాణకు అన్యాయాన్ని అని చెప్పి తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలని సమీకరించుకొని వాళ్ళ సలహాలు తీసుకొని పోకుండా మీరు ఇక్కడ కుంపట పెట్టి రా నువ్వు కొట్లాడదామంటండి. ఎవరితో మీరు కొట్లాడాల్సింది? ఎవరికి మీరు సవాల్ చేయాల్సింది? చేస్తే కేంద్రానికి చేయాలా, లేదంటే పక్కనున్న చంద్రబాబు నాయుడు గారికి చేయాలి. సవాల్ కేసీఆర్కి చేస్తాను అంటే దీని అర్థం ఏంది? అంటే రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం ఏంది? చంద్రబాబు నాయుడు గారు మంచి పనే చేస్తాడు, నువ్వు ఎందుకు విమర్శిస్తానో రా సవాలని కేసీఆర్ అన్నట్టే ఉంది. ఇంట్లో కూర్చున్న ఆయన నువ్వు రా అనే బదులు అక్కడ బనకచెర్ల కట్టి ఆయన రమ్మను, రా ఢిల్లీకి రా తెలుసుకుందాం అనాలి. ఈ సవాలు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఈ గాండ్రింపులు చంద్రబాబు నాయుడు గారి పైన ఎందుకు చేయలేకపోతున్నారు? ఏంది దీని వెనుకున్న గూడు పుటాని, దీని వెనుకున్న మతలబ్ ఏంది? అంటే మీ కాలేజీ గురువు కాబట్టే. కాలేజీ గురువు అనడుగా మీరే చెప్తారు, కాలేజీ గురువు నాకు చంద్రబాబు నాయుడు గారని. నీ కాలేజీ గురువు అయితే కావచ్చు, కాలేజీలో పాఠాలు చెప్తే చెప్పొచ్చు మీకు. కానీ ఇవాళ మీరు ఆ కాలేజీ శిష్యుడు గారు, మీరు ఆయన గురువు కాదు, ఇవాళ మీరు శిష్యుడు కాదు. అయిపోయింది, ఆ ఎపిసోడ్ అయిపోయింది. మీకు ఒక ఉద్యోగం ఇచ్చారు, తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలు, ముఖ్యమంత్రి అనే ఉద్యోగం. దానికి న్యాయం చేయాలి కదా. అది చేయకుండా, అసలు చేయాల్సిన పనులు చేయకుండా, చేయాల్సిన సవాలు చేయకుండా, చేయాల్సిన గాండ్రింపులు చేయకుండా ఎవరిపైన చేయాలనో ఇక్కడిక్కడ కొట్టుకుంటున్నారు. అంటే తెలంగాణ వాళ్ళు మన కంట్లో మనమే ఏలు పొడుచుకుంటట్టు అవతల కుట్రలు బంతుంటే మీరు అది గమనించకుండా లేతే సవాల్ చేస్తారు కేసీఆర్కి. మరి దీని అర్థం ఏంటంటే బనకచెర్లని సస్యశ్యామలంగా సాఫీగా సాగే ఏర్పాటు రేవంత్ రెడ్డి చేస్తున్నట్టు అర్థమవుతుంది. దీంట్లో డౌట్ లేదు. ఆయన చెబుతుండు, బనకచెర్ల కాళేశ్వరంపై చర్చిద్దాం, బాబుకు వంగి దండం పెట్టి నీటి హక్కుకు నీళ్లు వదిలావు, తెలంగాణకు మరణ శాసనం రాశావు. మరి ఆ మరణ శాసనాన్ని మీరు తొలగిస్తే ఇప్పుడు మీరు తెలంగాణ పైన అనేక కమిషన్లు ఇచ్చారు. కాళేశ్వరం పైన జ్యుడిషియల్ కమిషను, విద్యుత్ ఒప్పందాలపైన జ్యుడిషియల్ కమిషను, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం పైన జ్యుడిషియల్ కమిషను, ఇట్లా అనేకమైన జ్యుడిషియల్ కమిషన్లు ఇస్తాయి. మరి దీనిపై కూడా బనకచెర్ల పైన కూడా ఒకటి వేసి ఆ మరణ శాసనాన్ని తొలగించరా? అదంటే కేసీఆర్ రాస్తే నిజంగానే మరి అది ఎందుకు తొలగించు? కేసీఆర్ ఏనాడు అనలే చంద్రబాబు నాయుడు గారితో నేను వైరం పెట్టుకోనని. అవసరమైతే తెలంగాణ హక్కుల కోసం బొంత పురుగుతోనైనా వాటేసుకుంటా అవసరమైతే అని చెప్పిండు. మీరు అంటారా నేను చంద్రబాబు నాయుడు గారితో నాకు అవసరం లేదు, తెలంగాణ ప్రజలు ఎడిపోయినా పర్లేదు కానీ అన్నట్టు ఒక అర్థం వచ్చేలాగా మాట్లాడుతున్నారు. రాష్ట్రాన్ని దివాలా తీయించి తరగని ఐశ్వర్యం కూడబెట్టావు. శకుని మామ శనేశ్వరి అల్లుడు రాష్ట్రానికి పట్టిన తర్వాత తెలంగాణ కోసమే చంద్రబాబును కాదనుకొని కాంగ్రెస్లో చేరా. అబ్బో, తెలంగాణ కోసమే చంద్రబాబును కాదనుకొని కాంగ్రెస్లో చేరిండట. చేరితే సుఖమే ఉంది. నువ్వు చంద్రబాబు కోసమే కాంగ్రెస్లో చేరినట్టుంది, తెలంగాణ కోసం చేరినట్లేదు. చంద్రబాబు కోసమే కాంగ్రెస్లో చేసి చంద్రబాబు ఎజెండాకు అనుగుణంగా పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది ఈ వ్యాఖ్యలు చూస్తుంటే. తెలంగాణ కోసం అనిపించట్లే. తెలంగాణ కోసం అనిపిస్తే ఇవాళ నువ్వు కేసీఆర్ని విమర్శించవు, ఆంధ్రప్రదేశ్నో లేదా కేంద్రాన్నో నిందిస్తావు. మాకు తెలియకుండా, మా అనుమతి లేకుండా ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఎట్లా ఇస్తారని, కేంద్రాన్ని ఎట్లా తెచ్చుకుంటామని చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించాల్సింది, సవాల్ చేయాల్సింది పోయి మీరు ఇలా తెలంగాణ తెచ్చిన కేసీఆర్ని ప్రశ్నిస్తారంటే దీని వెనక గూడు పుటాని ఏందో అర్థమవుతుంది. ఇది ద్రోహులు ఎవరో దొంగలు ఎవరో తేల్చుదామంటే తేల్చడానికే ఉంది. ఇంక అందులో కనపడుతుంది కదా ద్రోహులు ఎవరో దొంగలు ఎవరో కనపడుతున్నాయి. నువ్వు అడగాల్సిన వాళ్ళని అడగట్లేదంటేనే ద్రోహులు ఎవరో దొంగలు ఎవరో అర్థమవుతున్నాక ఇంకేముంది అలా. రైట్. ప్రియుడితో కలిసి అమ్మను చంపిన మైనర్ బాలిక ప్రేమకు అడ్డొస్తుందని ఘాతకం, పూజ చేస్తుండగా మెడకు చున్ని బిగించి పీక కోసేశారు. కొన ఊపిరితో కొట్టుమెట్టాడుతుంటే తలపై సుత్తితో బాది చంపేశారు. హైదరాబాద్ జీడిమెట్లో దారుణం. రక్తమడుగులో మృతురాలు ఫోక్ సింగర్ అంజలి. ఈమె ఫోక్ సింగర్ అట పాపం.
తన ప్రేమకు తల్లి అడ్డొస్తుందని భావించిన ఓ మైనర్ బాలిక ప్రియుడితో కన్న తల్లిని దారుణంగా హత్య చేసింది. ఈ దారుణ ఘటన నగరంలోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. షాపూర్ కాలనీలో న్యూ లాల్ బహదూర్ నగర్లో. ఇది ఎంత దారుణమైన విషయం అంటే మైనర్ మళ్ళా ఇది లవ్ లెక్క అసలు వీళ్ళు ప్రేమికుల క్రిమినల్సా? ప్రేమ పేరుతోని క్రిమినల్స్లా మారుతారా? ప్రేమ పేరుతోని సైకోల్ లెక్క మారుతారా? అర్థం కావట్లేదు. కన్న తండ్రి లేడు, కన్న తల్లి లేదు, తోడబుట్టినోళ్ళు లేరు. ఎవరిని పడితే వాళ్ళని చంపైన అవసరమైతే వాళ్ళ శవాల మీద నుంచి నడిచిపోయి పెళ్లి చేసుకున్న అవసరమైతే నేను సుఖంగా ఉంటా అనుకుంటున్నారు. ఎట్లా ఉంటారు? తల్లిని చంపి నువ్వు సుఖంగా ఉంటావు. ఇది ఏ రకమైన క్రైము, ఏ రకమైన ఉన్మాదం అర్థం కావట్లేదు. ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్. ఇన్స్టాలో ప్రేమట 9 నెలలే, మళ్ళీ ఎక్కువ కాదు. ఇన్స్టాలో నల్గొండ దగ్గర ఏదో గ్రామం శివ అనేటోడు పరిచయం అయినట్టు వాడితో ప్రేమలో పడితే ఆమె వయసు ఎంత 16 ఏళ్ళే, వాని వయసు ఎంత 19 ఏళ్ళే. ఇద్దరు కలిసి ఏం చేశారు? ప్రేమలో పడ్డారు. అది తెలిసింది ఆమెకు. ఆ చాటింగ్ ఇదంతా గద్దిచ్చిందట. ఆమె ఫోక్ సింగరు, తెలంగాణ సాంస్కృతిక సారథిలో పనిచేద్దాం పాపం. కొద్దిగా లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. ఇద్దరు ఆడపిల్లలు, భర్త లేడు, చనిపోయాడు. రెండో పెళ్ళి, మొదటి పెళ్ళికి సంబంధించి ఏమే ఇప్పుడు చంపినామే మొదటి పెళ్ళి, మొదటి భర్త సంబంధించిన సంతానం. మళ్ళీ ఇంకొక అమ్మాయి అయింది, ఆమె రెండో భర్తకు సంబంధించిన సంతానం. ఆయన కూడా యాక్సిడెంట్లో చనిపోయిందట. ఇద్దరు ఆడబిడ్డల్ని స్వయం కృషితో ఆమె చదివిస్తుంది, మంచిగా సాస్తుంటే ఈ రకమైన సోషల్ మీడియాలో ప్రేమలో పడి ఏం చేసింది? గొడవ పడ్డదట తల్లితోని. ఆ విషయం కాడ గొడవ పడి ఏం చేసిందంటే ఒక 2 లక్షల ఇంట్లో డబ్బులు బంగారం ఉంటే ఎత్తుకొని పోయి మొన్న 18వ తారీఖు రోజు పారిపోయిందట ఇంట్లో నుంచి. మైనర్ కాబట్టి ఆమె పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది తల్లి. నా బిడ్డని సో పర్సన్ పైన అనుమానం ఉంది, ఎత్తపోయిందని లేకపోయిందని చెప్పి వాళ్ళు ట్రేస్ చేశారు పోలీసులు. పాపం 18వ తారీఖు లేచిపోతే 20వ తారీఖు కల్లా పట్టుకొచ్చారు పోలీస్ స్టేషన్లో. అప్పచెప్పారు తల్లికి. అప్పచెప్పిన పోలీసులు ఏం చేయాలి? దీంట్లో పోలీసులు తప్పిదం కూడా ఉంది ఈ మర్డర్లో. ఎందుకంటే అదే శివ అనే వ్యక్తి బయటికి ఎట్టబోతారు? ఒక మైనర్ని కిడ్నాప్ చేసిన వ్యక్తిని మళ్ళీ బయట ఎట్లా పంపించారు మీరు? తీసుకుపోయి రిమాండ్ చేసి పోలీసు జైలుకి కాదు పంపాల్సింది. ఆ శివ అనేటోడు అదే పోలీసులు నిజంగానే రిమాండ్ చేసి జైలుకి పంపి ఉంటే ఇవాళ ఈ హత్య జరగపోవు. వాడిని బయటకు వదిలిపెట్టారు. అంటే ఏదో మామ అని చెప్పి వదిలేసినట్టే ఉంది. ఒక మైనర్ బాలికని తల్లికి తెలవకుండా కిడ్నాప్ చేస్తే కిడ్నాప్ కేసు పెట్టిన తర్వాత వాడు కిడ్నాప్ కేసులో జైల్లో ఉండాలి. ఇలా వాడు బయట ఉండబట్టి మళ్ళీ వీళ్ళు స్కెచ్ చేసుకొని మళ్ళీ పిలిపించి ఆ శివ అనేటోడు వాళ్ళ బ్రదర్ ఇద్దరు కలిసి వచ్చి చున్నీ వేసి పాపం పూజ చేస్తున్నానని ఈ బిడ్డే ఇదే పంపించిందట. బిడ్డ కాదు, అది రాక్షసి. ఇంట్లో పంపించి మా అమ్మ పూజ చేసుకుంటుంది, పోయి చంపేసిరండి, నేను కావిలు ఉంటా బయట, ఎవరు రాకుండా చూసుకుంటా అని చెప్పి మత్తల్లో గలంలో ఉండి ఎవరు రాకుండా చూసుకొని వాళ్ళు చున్నీ వేసి బిగించి దారుణంగా చంపేసి పోయారట. ఇంకా కొన ఊపిరి ఉందని మళ్ళీ పిలిపించిందట. వాళ్ళు వెళ్ళిపోయారు. కొన ఊపిరి ఉందని మళ్ళీ పిలిపించి మీరు చంపుతారా, నన్ను చంపమంటారా అని చెప్పి మళ్ళా కొన ఊపిరి ఉన్నామని చంపించి అప్పుడు సంతోషంగా వెళ్ళిపోయిందట. ఇది కథ. దీని దారుణం ఏంటంటే శివ అనేటోడు మా తల్లిని చంపాలని ఏమో ప్రపోజల్ పెడితే భయపడితే నువ్వు చంపుతావా లేదా నన్ను చావమంటావా నీ పేరు రాసి అని బ్లాక్మెయిల్ చేసిందట. అంటే ఎంత రాక్షసి, ఎంత రాక్షస ఆనందం. ఇది ఏం లవ్వు? ఇది లవ్వా, ప్రేమ, క్రిమినలా, సైకోనా? వీళ్ళని ప్రేమికులు అంటారా, క్రిమినల్స్ అంటారా అర్థం కాని పరిస్థితి. ఈ మర్డర్లో అయితే పోలీసుల వైఫల్యం స్పష్టంగా అనిపిస్తుంది. ఆ శివ అనేటువంటి నిజంగానే రిమాండ్ చేసి జైల్లో పెట్టి ఉంటే ఇది చక్కగా ఉండేది. మీరు జైల్లో పెట్టాల్సిన వ్యక్తిని బయట వదిలిపెట్టాలకు వాళ్ళు వచ్చి స్కెచ్ చేసుకొని చంపాల్సిన పరిస్థితి ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసినట్టు అయింది. మైనర్ బాలిక కాబట్టి ఫోక్సో యాక్ట్లో తీసుకోవాలి. ఏదైనా ఉండొచ్చు, లవ్ ఉండొచ్చు, ఏమో కూడా ఉండొచ్చు, కానీ మైనర్ కదా, ఆమెకు ఆ స్వేచ్ఛ ఉండదు. లేచిపోయే స్వేచ్ఛనో డబ్బులు తీసుకొని తల్లికి చెప్పకుండా పోయే స్వేచ్ఛనో ఉండదు. కాబట్టి తప్పనిసరిగా అరెస్ట్ చేసి ఉంటే బాగుండేది. దీంట్లో తప్పిదం అయితే వాళ్ళకి కనపడుతుంది. రైట్, మన తెలంగాణ చూద్దాం. అసెంబ్లీలో చర్చిద్దామా, బనకచర్ల దోషులు ఎవరో తేల్చుదాం. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల కోసం స్పీకర్కు లేఖ రాయండి, మీరు చెప్పిన తేదీల్లో సభ నిర్వహిస్తాం. ఇప్పుడు ఇదే రకంగా మీరు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ప్రతిపక్ష నాయకుడితో గొడవ పెట్టుకుంటుంటే బనకచర్లాడ అయిపోద్ది. మరి మీరు ఏం ఆలోచిస్తున్నారా? ఆ సంధి ఇయటానికే చేస్తున్నారా? అంటే తెలంగాణలో వాళ్ళు కొట్టుకుంటున్నారా, మనం కానిద్దామని. ఆంధ్రప్రదేశ్లో బనకచర్ల కడుతుంటే ప్రతిపక్ష పార్టీలు అంతా ఘనం వైరం ఉన్నప్పటికీ ఆ బనకచర్ల పైన ప్రతిపక్ష పార్టీలు ఏది తప్పంటలో ఒప్పంటలో వాళ్ళు సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. మన దగ్గరకు వచ్చిన దురదృష్టం, ప్రతిపక్షాలు అనాల్సింది అధికార పక్షమే రా కొట్లాడదాం, రా గుద్దుకుందాం, మాట్లాడదాం అంటే ఏముందో అందులో మాట్లాడా? బనకచర్ల ఏం జరుగుతుందో నీకు తెలియదు కాదు. ఆయన మాట్లాడేది దిగిపోయిన ఆయన మీరు కాదు చేయాల్సింది.
రా రా అని వాళ్ళని అడుగుతుండం. రైట్. జాడలేని వాన, వరుణుడి కరుణ కోసం రైతన్నుల ఎదురుచూపులు, మురిపించిన ముందస్తు వర్షాలు తర్వాత మాయం. సకాలంలో రాని ఋతుపవనాలు, ఆందోళన చెందుతున్న అన్నదాతలు, తేలికపాటి వానల కోసం రైతుల ఎదురుచూపులు. వరి కేవలం 33,000 ఎకరాలే సాగైంది. పాపం జాడలేని వాన అయింది, ఆకాశవాయి అయిందంతా. రైతులు పాపం ఆకాశం వైపు ఏ రోజుకి ఆ రోజు చూస్తుంటారు. ఈదురుగాళ్ళు తప్ప, గాలులు తప్ప మొత్తం డ్రై అయిపోయింది. విత్తనాలు పెట్టారు, పత్తి విత్తనాలు, ఒడ్లు ఇవి పెట్టారు, ఎక్కడెక్కడ ఎండిపోయే పరిస్థితికి వచ్చింది. 4 రోజులు అయింది వర్షాలకు, దాదాపు 4 రోజులు రీచ్ అవుతుంది. హడావుడిగా అప్పుడు మే నెలలో వచ్చినాయి మంచి మంచి వర్షాలు. ఈసారి ఏదో ఋతుపవనాలు ముందొస్తాయి అని వాతావరణ శాఖ వాళ్ళు కూడా చెప్పారు. ఆ ముందు కాదు, అసలు రావట్లేదు. ఇప్పుడు అసలు రాని పరిస్థితుల్లో రైతులు తీవ్రంగా ఎదురు చూపులైన జాడలేని ఇది అయిపోయిందని చెప్పి ఒక వార్తని రాశారు. క్రిమినల్ లవ్, ఇక ఏం తల్లి అంజలి పాపం ప్రియుడితో శివతో తేజశ్రీ అట. తేజ లేదు, శ్రీ లేదు, మను లేదు, కొత్త క్రిమినల్ లవ్. ప్రేమ మోదులో పడి తల్లిని హతమార్చిన కూతురు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన. మృతురాలు అంజలి చాకల ఐలమ్మ మనవరాలుగా గుర్తింపు. క్రిమినల్ లవ్ అట. ఇది లవ్ క్రిమినల్ లవ్ అయిపోయింది. ఇప్పుడు లవ్ పేరుతో క్రిమినల్స్ లెక్క మారుతున్నారు. ఈ మధ్యకాలంలో చూస్తుంటే గద్వాల్లో భర్తను చంపింది ఒక భార్య, ఐశ్వర్య అట ఆమె పేరు. తేజేశ్వర్ అని ఒక ప్రైవేట్ సర్వేయర్ని. ఎంత దారుణంగా. మేఘాలయలో మొన్న హనీమూన్కి పోతే అక్కడ ఒక హర్రర్ మర్డరు. మొన్న ఆ మధ్య కర్ణాటకలో ఘటన. ఇవన్నీ రోజులు చూస్తుంటే అసలు మహిళల యాటిట్యూడు ఎట్లా ఉంది అంటే, అమ్మాయిల యాటిట్యూడు లవ్ పేరుతోని, పెళ్లి పేరుతోని రకరకాలుగా మాయ చేసి మభ్యపెట్టి ఇట్లా హత్యలు చేస్తారనేది స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు ఇక ఏ కాడికి వచ్చిందంటే, ఇప్పుడు దానికి మహిళలకి రక్షణ కోసం చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు పురుషులకు రక్షణ కోసం కూడా చట్టాలు తేవాల్సిన చర్చ జరగాల్సిన అవసరం ఉందా అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే. ఇక అది కూడా రావాల్సిన పరిస్థితి వస్తుంది. రైట్. ఇదేం పద్ధతి? కార్యకర్తలకు పదవులు ఇవ్వడంలో జాప్యం జరిగితే ఎలా? మీరు ఎంపిక చేసి పంపితే కదా నేను ఫైనల్ చేసేది. ఎవరంటే వారు గాంధీ భవన్లో ధర్నాలు చేస్తే ఎలా? మంత్రులు, పార్టీ నేతలను ఉద్దేశించి సీఎం రేవంత్ చెప్పిండు. ప్రభుత్వం బాగా పనిచేస్తుందన్న మీనాక్షి నటరాజను, దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందన్న పీసీసీ చీఫ్. దేశం చూస్తుంది, అసలు తెలంగాణ చూడలేదు, దేశం ఏడ చూస్తుంది? దేశం మొత్తం చూస్తుందట. ఇదేం పద్ధతి అని మీనాక్షి నటరాజను అడిగింది. మీరు ఎంపిక చేసి పంపితే నేను ఎందుకు ఇయ్యను అని రేవంత్ రెడ్డి అడుగుతుండు. కార్యకర్తలకి, పార్టీ నాయకులకు పదవులు ఇవ్వకపోతే అట్టండి, నువ్వు పంపితే కదా నేను ఇచ్చేదని ఆమె అంటుంది. నువ్వు పంపితే నేను ఫైనల్ చేస్తా, ఎవరంటే వాళ్ళు వచ్చి గాంధీ భవన్ ముందు ధర్నా చేస్తారంటే చేస్తారు. మీ ఇగో ఇట్లాంటి వ్యవహారాలు చేస్తే, అరే మీరు సవాల్ చేయాల్సిన వాళ్ళకి అంటే డాగ్ ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వకుండా పొద్దున్న లేస్తే తెలంగాణలో మేంబడి చంద్రబాబు వెనకేసుకొస్తే మరి ధర్నాలు చేయకపోతే ఏం చేస్తారు? ఇది నిన్న అక్కడ జరిగింది. టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు రాష్ట్ర మంత్రులు ఇటు పార్టీ నేతలపై కాస్త అసహనం వ్యక్తం చేశారు. పార్టీ కీలకమైన కార్యకర్తలు నిరాశపరచడం మంచిది కాదని హితవు పలికారు. ప్రభుత్వ పదవులను కార్యకర్తలకు ఇప్పించడంలో జాప్యం జరిగితే ప్రయోజనం ఏమిటని ప్రశ్నించిన రేవంత్, దేవాలయాల కమిటీలు, మార్కెట్ కమిటీలు లాంటి పదవులు నేరుగా తాను ఇవ్వలేనని, ఇన్ఛార్జి మంత్రులు షార్ట్ లిస్ట్ చేసి పంపితే తాను ఫైనల్ మాత్రమే చేయగలనని అన్నారు. నామినేటెడ్ పదవులతో పాటు పార్టీ కమిటీల ఏర్పాటు ద్వారా పార్టీ పదవులు ఇవ్వడంలో ఆలస్యం జరుగుతుందని, ఇలాంటి చర్యల ద్వారా కార్యకర్తలు నిరాశకు గురి చేయొద్దని చెప్పారు. వీలున్నంత వరకు తాను త్వరగా నామినేటెడ్ పార్టీ పదవుల కోసం అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జాబితాలను పార్టీకి పంపాలని, పార్టీ నుంచి వచ్చిన జాబితాలను పరిశీలించి నామినేటెడ్ పదవులను ఫైనల్ చేద్దామని అన్నారు. ఇది ఆయన వాళ్ళని చూసి ఇంకొకరు వస్తారు, ఎవరంటే వాళ్ళు వచ్చి గాంధీ భవన్లో ధర్నాలు చేస్తే అట్లా అంటుండు. మరి ధర్నాలు చేసేదాకా మీరు ఒక ముఖ్యమంత్రిగా ఉండి త్వరగా పంపండి లిస్ట్ అంటే పంపిస్తారు. రాజకీయ వ్యవహారాల కమిటీ మీటింగ్ జరిగిన దాకా మీకు గుర్తురాదాయి. ఇదేం పద్ధతి? మీరు ఇన్ఛార్జి మంత్రులుగా ఉండి మార్కెట్ కమిటీలు, దేవాదాయాల కమిటీలు ఎందుకు పంపట్లేదంటే మీరు అడిగితే కాదు పంపడానికి, పంపిన వాడికే దిక్కు లేదా. నేను మీనాక్షి నటరాజన్ కూడా అసహనం వ్యక్తం చేసిందట ఇన్ఛార్జి మంత్రుల పైన. దిశ సర్పంచ్ ఎన్నికలపై నేడు హైకోర్టు తీర్పిస్తుందట. 30 రోజులు గడువు కావాలని రాష్ట్ర ప్రభుత్వం, 2 నెలల సమయం కోరిన ఈసీ. న్యాయస్థానం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ. ఈరోజు సర్పంచ్ ఎన్నికలపైన హైకోర్టులో తీర్పు ఉంది. మన ఆర్గ్యుమెంట్స్ అయినాయి, ఆర్డర్స్కి పెట్టుకుంది, జడ్జి ఆర్డర్స్కి పెట్టుకున్నారు. ఈరోజు ఏమొస్తుంది అనే దాన్ని బట్టి ఉంటుంది. ఆత్మీయ భరోసా ఎప్పుడు ఇస్తారు? భూమి లేని కూలీల కోసం 311 కోట్లు ఖర్చు చేయలేరా? లబ్ధిదారులకు సమాధానం చెప్పలేకపోతున్నాం. గ్రామాలకు వెళితే మమ్మల్ని నిలదీస్తున్నారు. మంత్రులకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వినతులు. ఈ సీజన్లో ఒక్కరికి కూడా అందని సాయం. గత సీజన్లో కేవలం 83,000 మందికే జమ. మొత్తం లబ్ధిదారుల సంఖ్య 5 లక్షలు.
ఆత్మీయ భరోసా అని ఒకటి పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అంటే కౌలు రైతులకు కూడా మేము రైతు భరోసా ఇస్తామని చెప్పారు. అది పోయింది. అది పోయి ఏం చేశారు, దాని ఆత్మీయ భరోసా అని పెట్టారు. ఆత్మీయ భరోసా ఏం చేశారు, ఇది ఉపాధి హామీ కూలీలకు సంబంధించిన ఉపాధి కూలీ కార్డులు ఉంటే చాలు వాళ్ళకి ఇస్తామన్నారు. భూమి లేని వాళ్ళకి 5 లక్షల మందిని గుర్తించారు. కానీ 83,000 మందికి గత సీజన్లో ఇచ్చారు. అంటే మిగతా దాదాపు 4 లక్షల మంది పైచిలకు ఎగ్గొట్టారు. వాళ్ళందరూ ఎక్కడికి ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పని నిలదీస్తారట. ఇదేంద్రా నాయన మా బాధ, 311 కోట్లు వాళ్ళకి కేటాయించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందా, గ్రామాలలో తిరిగే పరిస్థితి లేదు, మనం హామీ ఇచ్చినాం ఆత్మీయ భరోసా ఇస్తామని. ఈ సీజన్ ఇంకా దిక్కే లేదు, పోయిన సీజన్కి 4 లక్షల మంది దిక్కు లేదు, ఏం చేయాలని వాళ్ళు నిలదీశారు నిన్న గాంధీ భవన్లో. మరి వాస్తవంగా ఎదురు చూస్తున్నారు. భూమి లేని నిరుపేదలకి ఆత్మీయ భరోసా ఇస్తారని హామీ ఇచ్చారు. భూమి ఉన్న వాళ్ళకి డబ్బులు కళ్ళ ముందు కనపడి వాళ్ళు ఏం విజయోత్సవాలు చేసుకుంటుంటే భూమి లేనివాడు ఏం చేయాలి, ఏడవాలా? విజయోత్సవాల పేరుతో మీరే చేస్తాను, గ్రామాన్ని విజయోత్సవాలు చేయండి చౌరస్తాలలో అని చెప్పి. మరి ఆ విజయోత్సవాలు డబ్బులు పడ్డోళ్ళు చేసుకుంటారంటే డబ్బులు పడిన ఆత్మీయ భరోసా బాధితులు లబ్ధిదారులు ఏం కావాలి, ఏం చేయాలి? విజయోత్సవాలు చేయాలన్నా లేకపోతే ప్రొటెస్ట్ నిరసన ఉత్సవాలు చేయాలన్నా? దానిపైన అప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నిరసన తెలుపుతున్నట్టు వాళ్ళపైన, అయినా కానీ పట్టించుకోలేదు. నిన్న మరి అడిగారు, ఎప్పుడు ఇస్తారో చూడాలి. దీనిపైన లేదు వాళ్ళకి, ఎందుకంటే ఇది 5 లక్షల మంది, దాంట్లో 83,000 మందికి ఇచ్చినాం. అది ఇదంతా 70 లక్షల మందికి మనం ఇచ్చినాం కదా, వీళ్ళంతా మనకి అనుకూలంగా ఉంటారని అనుకుంటున్నారు. కానీ అది కాదు కదా, మీరు హామీ ఇచ్చారుగా. ఆంధ్రజ్యోతి చూద్దాం. కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీకి రా, తెలంగాణ ద్రోహులు ఎవరు అక్కడే తేల్చుకుందాం. ఇక ఆయన అసెంబ్లీకి రాడు, నువ్వు ఆ చర్చ ఉండదు, అది మన్ను కాదు. కానీ అసెంబ్లీకి తెలంగాణ ద్రోహులు తేల్చుకోవడానికి అసెంబ్లీ దాకా ఎందుకు? ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు ఎవరు ద్రోహులు, ఎవరు ఏం చేస్తున్నారు. అది రైట్. రైతు భరోసా డబ్బులు ఇవ్వలేదని తండ్రి 4 కోసేసిండట. 6,000 రూపాయలు 2,000 ఖర్చు చేసిన తండ్రి మిగిలిన సొమ్ము ఇస్తానన్నా సరే దాడి చేసిన కొడుకు మెదక్ జిల్లాలో దారుణం. రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం ఇచ్చిన సొమ్మును తనకి ఇవ్వలేదనే కోపంతో ఓ వ్యక్తి తన కన్న తండ్రి 4 కోశాడు. మెదక్ జిల్లా హవేళీ ఘన్పూర్ మండలం ఔరంగాబాద్ తండాలో మంగళవారం ఈ ఘటన జరిగింది. స్థానికులు పోలీసుల కథనం ప్రకారం బానోత్ కీరియాకి ఎకరం భూమి ఉంది. రైతు భరోసా కింద అతని బ్యాంకులో 6,000 పడ్డాయట. దాంట్లో ఒక 2,000 పాపం ఖర్చు చేసుకుంటే ఇంకో 4,000 ఉన్నాయి ఇస్తానని కూడా చెప్పిండట. నాకు 6,000 ఇవ్వకుండా 2,000 ఖర్చు ఎందుకు చేసినా, మిగతా 4 కూడా ఇస్తారు అయ్యాడని తండ్రి 4కే కోసిండట. ఈ రైతు భరోసా తంటాలు తెచ్చింది తండ్రికి కొడుకు మధ్య. రైతు భరోసా ఒకటి, పెన్షన్ ఉంది, ఆసరా పెన్షన్ ఒకటి ఈ ముసలోళ్ళ అకౌంట్లలో పడితే చాలా ఇళ్లలో గొడవలు అవుతున్నాయి. ఆ పెన్షన్ మాకు ఇవ్వని పిల్లలు ఒత్తిడి చేయటం, లేదా రైతు భరోసా మాకు ఇవ్వని ఒత్తిడి చేయటం, ఆ ఒత్తిడి కాస్త చంపేదాకా లేదా నాలుకలు కోసేదాకా పోతుంది. అంటే ప్రభుత్వ స్కీములు కూడా కొన్ని సావులకి ఇట్లాంటి వాటికి కారణం అవుతున్నాయి. ఇట్లాంటి మరి ఏం ఆలోచిస్తుందో జనాలు అర్థం కావట్లే. రైట్, ఇది ఒక వార్త అయితే. రైట్, ప్రతి నిమిషం నా ఫోన్పై నిఘా పెట్టారు. సిట్ ఏర్పాటు చేసిన ఏడాది దాటిపోయింది. కాంగ్రెస్ సర్కారుకి చిత్తశుద్ధి ఉందా? కాంగ్రెస్ బీఆర్ఎస్ లాలూచి పడ్డాయా? ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి ఇవ్వండి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్. 2021 నుంచే తనపై నిఘా పెట్టారని వెల్లడి. సిట్ ఎదుట మళ్లీ వాంగ్మూలం. సిట్కు వాంగ్మూలం ఇచ్చిన బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి, టీడీపీ నేత కిషోర్ బాబు. ఫోన్ ట్యాపింగ్ కేసుపైన నిన్న విచారణ జరిగింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర మల్కాజ్గిరి ఎంపీ బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ కూడా పిలిచారు. ఆయన చెబుతుంది, ప్రతి నిమిషం నేను బీఆర్ఎస్లో ఉన్నప్పుడు 2021 నుంచి నా ఫోన్ పైన నిఘా పెట్టారు. నా భార్య నేను వ్యక్తిగతంగా ప్రైవసీగా మాట్లాడుకునే ఫోన్లు కూడా విన్నారు. అత్యంత కిరాతకంగా అంటే దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో పైచాచికంగా వ్యవహరించారు బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. ఆ రోజు ఫామ్ హౌస్లో కూర్చొని ఈ ఆడియోలను వినేది. ఇంత ఘోరమైన పైచాచిక ఆనందం పొందిండు. ఇట్లా నాలాంటి అంటే తెలంగాణ ఉద్యమకారుని, తెలంగాణకి ఉద్యమంలో పనిచేసినోడిని, ఇంత అంటే రాజకీయాలతో కమిట్మెంట్గా ఉన్నోడిని, ఇట్లాంటి వ్యక్తినే మీరు చేస్తే ఎంతమంది సినిమా వాళ్ళని, ఎంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళని, ఎంతమంది వ్యాపారులని, పారిశ్రామికవేత్తలని బెదిరించి భయపెట్టి ఎంతమంది ఫోన్లు విన్నారు అనేది ఆయన చెప్తుంటూ, అసలు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది. ఇప్పటికే 18 నెలలు అవుతుంది, ఏడాది దాటిపోయింది సిట్ వేసి. సిట్ ఎడిపోయింది. అసలు నిజంగానే సిట్టు ఎంక్వైరీ చేస్తున్నా లేదా బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి లాలూచి వ్యవహారం చేస్తున్నాయి? ఎందుకు సిబిఐకి ఇవ్వట్లే అంటే ఆయన బీజేపీలో ఉండగానే సిబిఐకి ఇవ్వాలంటాడు. మొత్తానికి అయితే ఆ ఫోన్ ట్యాపింగ్ ఎటు తేలే పరిస్థితి కనపట్టలే. అది చూస్తుంటే ఫోన్ ట్యాపింగ్ పైన నిజంగానే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్టు అనిపించలే.
ఎటెటో దిప్పుతుండ్రో దానికి ఏదో పెద్ద ప్రాసాన లెక్క. ఆల్రెడీ ప్రభాకర్ రావు వచ్చా, ఆయన వాంగ్మూలం ఇచ్చా, నాకు ఆదేశాలు డీజీపీ నుంచి వచ్చినాయని. మరి ఆ డీజీపీ అప్పుడు ఎవరంటే మహేందర్ రెడ్డిని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారని చేయరు. ఎందుకంటే రేవంత్ రెడ్డి నమ్మిన బంటూ టీజీపీఎస్సీ చైర్మన్గా పెట్టుకున్న ఆయన పెట్టుకున్న ఆయన్ని ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఈ టీజీపీఎస్సీ చైర్మన్కి కూడా మరకంటిది కాబట్టి ఇక ఆయన టచ్ చేయరు. ఇక ఆడ కేసు ఎక్కడిది? మహేందర్ రెడ్డి అనే వ్యక్తిని టీజీపీఎస్సీ చైర్మన్గా పెట్టుకోవడం పెద్ద తప్పు. ఇక ఆ తప్పుని ఈయన కూడా పూసుకుండా అంటే ఏదో లాలిచ్చి జరిగింది, ఏం కథ తెలవట్లే, మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ మామా అనిపించే కథలే కనపడుతున్నాయి. నిజమైన ఇన్వెస్టిగేషన్ జరిగేటట్టు కనిపించలే. ఈనాడు చూద్దాం. కుమార్తె రాసిన మరణశాసనం, ప్రేమ కార్డు వస్తుందని తల్లిని హత్య చేయించిన బాలిక, ప్రియుడు అతడి సోదరుడితో కలిసి ఘాతకం. కుమార్తె రాసిందట మరణశాసనం. కుమార్తె రాయల లవ్ రాసింది మరణశాసనం. సోషల్ మీడియా లవ్ రాసిన మరణశాసనం ఇది. దీంట్లో పోలీసులు తప్పిదం కూడా ఉంది. వాడిని ఎప్పుడైతే మీరు ట్రేస్ చేశారో, అరెస్ట్ చేసి లోపటేస్తే ఈ బాధ ఉండపోవు, ఆమె చావు జరగపోవు. 18 నెలల పాలన గోల్డెన్ పీరియడ్ అట. పునర్విభజన జరిగి సీట్లు పెరుగుతాయి, రిజర్వేషన్లతో మహిళలకు మరిన్ని సీట్లు వస్తాయి, సర్కారు సాధించినవి ప్రజల్లోకి తీసుకెళ్లాలి, పిఎస్సి సమావేశంలో రేవంత్ రెడ్డి చెబుతుండు. గోల్డెన్ పాలన జరిగిందట. రైట్. ఇది నమస్తే తెలంగాణ. స్థానిక ఎన్నికలకు భయపడుతున్న సీఎం అని చెప్పి ఒక వార్త నుంచి, స్థానిక భయం సీఎం దూరం, ఎన్నికల బాధ్యతలు తప్పుకున్న రేవంత్ ప్రజల్లో వ్యతిరేకత తప్పదని తెలివిగా వెనక్కి, జిల్లాల ఇన్ఛార్జి మంత్రులపైన అభ్యర్థుల భారం, స్థానిక ఎన్నికల్లో గెలుపు కష్టమైన సంకేతాలు, పిసిసి రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. స్థానికం అంటే భయపడుతున్నట. ఒకసారి నిజంగానే ఇదిగో ఎన్నికలు అంటారు, మళ్ళీ వాయిదా అంటారు, ఇదిగో ఎన్నికలు అంటారు, వాయిదా అంటారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రితో సహా 2-3 మంత్రులు అయిపోయాయి. జూన్ ఆఖరికి నోటిఫికేషన్, జూలైలో ఎన్నికలు అన్నారు. ఆల్ ఆఫ్ సడన్గా మళ్ళీ పిసిసి అధ్యక్షుడు ఎప్పటిలో ఎన్నికలే లేవు, కోర్టు తీర్పు వచ్చాకని అన్నాడు. ఇప్పుడు ఈ దూరం దగ్గర పోవడం, దూరం రావడం, దగ్గర పోవడం, దూరం రావడం అంటే పల్స్ ఏమైనా తేడా వచ్చిందా పబ్లిక్లో? ప్రజల్లో వ్యతిరేకత ఉంది, వ్యతిరేకత టైంలో పోతే బాగోదని ఫస్ట్ అనుకున్నావు. దాని తర్వాత లేదు వ్యతిరేకత పోవాలంటే రైతు భరోసా ఇస్తే పోద్దా అన్నారు. మరి రైతు భరోసా ఇచ్చాక కూడా అదే వ్యతిరేకత ఉందా? అదే స్టేబుల్గా నడుతుందా? వ్యతిరేకత తెలియదు. కానీ మళ్ళీ ఇప్పుడు వాయిదా అంటున్నారు. బనకచెర్లపై బాబుతో చర్చలైంది. గోదావరి జలాలను కొల్లగొట్టే కుట్రలను అడ్డుకోవాలి, బాబు మాయలో పడి తెలంగాణను ముంచొద్దు, కొత్త ట్రిబ్యునల్ రాకముందే నీటి హక్కు కోసం దొడ్డిదారిన ఏపీ ముఖ్యమంత్రి ఎత్తుగాళ్లు, గోదావరి కావేరీ లింకులను తెరపైకి తెచ్చే కుట్ర, పార్టీలకు అతీతంగా ఏకమై దాన్ని ఎదుర్కోవాలి, మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి చెబుతుండు. అసలు బనకచెర్లపైన బాబుతోని చర్చలైంది, కేంద్రంతో చేయాలి చర్చలు, కేంద్రం దగ్గర పిలిపియాలి ఆయన్ని. చంద్రబాబు నాయుడు గారితో చర్చలు చేస్తా అని రేవంత్ రెడ్డి గారు అంటారు. అటు చంద్రబాబు నాయుడు గారు సేమ్ రేవంత్ రెడ్డితో నేను చర్చిస్తా సామరస్యంగానే అంటాడు. మీరిద్దరు సామరస్యంగా కూర్చొని మాట్లాడుకోవడానికి మీ గట్టి పంచాయతీ మీ చెట్టు పంచాయతీ కాదు, లేదా మీ ఇంటి పక్క ఇండ్ల ఏమంటే గట్టి పంచాయతీలో గలం పంచాయతీలో కాదు. ఈ పంచాయతీ రాష్ట్రాలకు మధ్యన ఉన్న పంచాయతీ. ఇది రాష్ట్రాలకు మధ్య పంచాయతీ ఎవరు తేలాలో? కేంద్రం తేలాలో పెద్దన్న పాత్రలో. అది ఇట్లా ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా మరి చంద్రబాబు నాయుడు ట్రాప్లో రేవంత్ రెడ్డి పడ్డా అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. ఇది ఒక వార్త. ఇది నమస్తే తెలంగాణ సంబంధించి వెలుగు చూద్దాం. గోదావరి నీళ్ల దొంగ ఎవరో చర్చిద్దాంరా, కేసీఆర్కి సీఎం రేవంత్ సవాలు. గోదావరి నీళ్ల దొంగ ఎవరో చర్చిద్దామంటే కేసీఆర్తో చర్చించడం అంటే దొంగ ఆయన అన్నట. గోదావరి నీళ్ళ దొంగలించి కేసీఆర్ ఏం చేస్తారు? ఒకళ్ళు ఎత్తే తెలంగాణకి ఇస్తారు కదా, బయట రాష్ట్రానికి అయితే ఇక దొంగలిస్తే పైన ఉన్న రాష్ట్రం కింద ఉన్న రాష్ట్రం దొంగిలించాలి గోదావరి నీళ్ళని. అని మన తెలంగాణలో మన నాయకుడిని పట్టుకొని గోదావరి నీళ్లు దొంగ ఎవరో చర్చిద్దాంరా అంటే మీకు తెలియదా దొంగ ఎవరో తెలుతుంది, దొర ఎవరో తెలుతుంది, తెలంగాణ కోసం ఎవరు మాట్లాడుతున్నారో, తెలంగాణకు వ్యతిరేకంగా నష్టం చేసే విధంగా ఎవరు మాట్లాడుతున్నారో తెలంగాణ ప్రజల కళ్ళ ముందు కనపడుతుంది. మళ్ళీ దొంగ ఎవరు తేల్దాం రా అని ఆయన పిలవటం అంటే, దొంగ ఎవరో తేల్దాం రా అని పిలవాల్సింది మీరు చంద్రబాబు నాయుడు గారిని కేంద్రం దగ్గరికి. తప్పు నీదే అని అదే తెలుసుకున్నారా అనాల.
కృష్ణా గోదావరి జలాలపై అసెంబ్లీలో చర్చ పెడదాం. నీ బోర్డు సలహా వల్లే 2016లో బనకచెర్లకు పునాదులు పడ్డాయి. 2016లో ఏడబడ్డ మొన్నగా వచ్చింది అది. నీళ్ల విషయంలో తెలంగాణకు మరణశాసనం రాసింది నువ్వే. కృష్ణాలో 299 టీఎంసీలకు ఒప్పుకున్నది నువ్వు కాదా? నీ హామీలోనే ముచ్చుమర్రి రాయలసీమ లిఫ్ట్కి జీవోలో పోతిరెడ్డిపాడు పొక్క పెద్దది చేసినప్పుడు ఏం చేసినావు? చేసిన తప్పులకు ముఖం జల్లకి ఇప్పుడు ఫామ్ హౌస్లో పడుకున్నావు. మేము నీ లెక్క చేస్తలేం. బనకచెర్లపై కేంద్రాన్ని హెచ్చరించినాం. ఏపీకి సహకరిస్తే సుప్రీంకోర్టులో తెలుసుకుంటామని చెప్పినాం. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనపై చర్చ పెట్టాలని రైతులకు పిలుపు. సెక్రటరియట్ వద్ద రైతు నేస్తం సభలో ప్రసంగం. ఇది ఆయన చెప్తుంది. నీ బోర్డు సలహా వల్లనే 2016లో బనకచెర్లకు పునాదులు పడ్డాయట. లేదు నేనే కడుతున్నా, ఇప్పుడు 2024 గెలిచాక బనకచెర్ల ఆలోచన నాకు వచ్చిందని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు. మరి ఈయనేమో 2016లో పునాది పడదా అంటున్నాడు. మరి పునాది 2016లో పడితే ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేసిందా బనకచెర్ల పైన? మీరు అన్న ప్రకారం ఏ రోజు చేయలేదుగా. మరి పునాది ఎప్పుడు పడ్డట్టు? మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కదా. ఎలా నిజంగానే ఆయన బోర్డు సలహాలు కేసీఆర్ తెలంగాణ నీళ్ళని ఆంధ్రప్రదేశ్కి దోచిపెట్టడానికి ప్రయత్నం చేస్తే మీరు ఎందుకు అడ్డుకోవాలా 2016లో? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఏముండు? ఎందుకు ఆ రోజు మీరు నిరసనలు ధర్నాలు చేయలే? ఎందుకు అడ్డుకోవాలా? కేంద్రం దగ్గరకో లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం పైన ఎందుకు పోరాటం చేయలే? ఏది నిజం ఏది అబద్ధం? ఈ బోర్డు సలహాలు కేసీఆర్ బోర్డు సలహాలతో వచ్చిన బనకచెర్లను అడ్డుకోలేని పరిస్థితులు మీరున్నరా? ఆయన ఉత్త సలహా ఇస్తేనే పునాది పడితే సలహాతో వచ్చిన పునాదిని కూడా కోల్పోలేని పరిస్థితుల్లో తెలంగాణ ఉంది. అయ్యాల ఉత్త సలహా ఇస్తేనే ఆయన పునాది వేసి ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా కేసీఆర్ సలహాతో వచ్చిందే. మరి అదే కేసీఆర్ ఇలా మోడీకి చంద్రబాబు నాయుడికి సలహా ఇస్తాడు బనకచెర్లను ఆపండి అని. ఆపుతారా? ఇవన్నీ ఉట్టిముచ్చట్లు. అంటే మీరేదో మీ తప్పును కప్పించుకోవడానికి మీరు ఉద్యమం చేయలేక ఎక్కడ చంద్రబాబు నాయుడు గారితో కంటైతు అని కేసీఆర్ మీద నింద మోపి, అంటే మన తెలంగాణ కంటిని మన తెలంగాణ ఏళ్ళతోనే పొడిచే కార్యక్రమానికి అవతలలో ఊతం ఎత్తంటే మీరు అదే పని చేస్తున్నారు. 1,46,00,000 ఎకరాలకు రైతు భరోసా పూర్తి. 8,744 కోట్ల రైతుల ఖాతాలో జమ. 15 ఎకరాల పైన ఉన్న రైతులకు అందిన సాయం. 1,46,00,000 మందికి నేను రైతు భరోసా ఎకరాలకి పడ్డదట. 8,744 కోట్ల రైతుల ఖాతాల్లో కోట్ల రూపాయలు. 8,744 కోట్లు మొత్తం 69 లక్షల పైనే 69,40,000 మందికి పడ్డదట. ఇది రైతు భరోసా. రైట్. తల్లిని చంపిందట 10th క్లాస్ కూతురు. ప్రేమకు అడ్డుగా ఉందని ప్రియుడితో కలిసి హత్య. గొంతు నులిమి సుత్తితో కొట్టి పేక కోసి మర్డరు. కుర్చీపై నుంచి పడి తల్లి చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేసిందట. మళ్ళా తల్లి మంచి కుట్ర పనింది, భలే ప్లాన్ వేసింది. అమ్మను అక్కే చంపిందన్న చెల్లి పోలీసులకు ఫోన్ చేయలేదని కన్నీరు మున్నీరు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లో ఘటన. ఇది ప్రేమ పేరుతో జరుగుతున్న క్రిమినల్ వ్యవహారాలు. లోకల్ బాడీలో గెలుపు బాధ్యత ఇన్ఛార్జి మంత్రులదేనట. ఇన్ఛార్జి మంత్రులపైన వేసి తప్పించుకుంటున్నారని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. అంటే వ్యతిరేకత ఉంది, ఓడిపోతాం అనే భయంతో ఇన్ఛార్జి మంత్రుల మీదనే నెట్టేసిండని చెప్పి. రైట్. ఇది వెలుగుకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.